పూర్తిగా శుభ్రతతో తాజా పాల స్వీకరణ నుంచే ప్రారంభమవుతుంది. పాడి పశువుల నుంచి సేకరించిన పాలను ఉష్ణోగ్రత నియంత్రిత ట్యాంకర్లో జాగ్రత్తగా ఫ్యాక్టరీకి తీసుకువారు. ఫ్యాక్టరీకి చేరిన పాలను తదుపరి దశకు పంపే ముందు నాణ్యత పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. కొవ్వు శాతం, శుభ్రత మరియు భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పరిశీలిస్తారు. తదుపరి దశలో పాలను సెపరేటర్ యంత్రంలోకి పంపిస్తారు. ఈ యంత్రం అధిక వేగంతో తిరుగుతూ క్రీమ్ను స్కిమ్ మిల్క్ నుంచి స్పష్టంగా వేరు చేస్తుంది. సేకరించిన క్రీమ్ను పాశ్చరైజేషన్ ప్రక్రియకు లోబరుస్తారు. ఇందులో క్రీమ్ను నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకు వేడి చేసి వెంటనే చల్లబరుస్తారు. దీనివల్ల హానికర సూక్ష్మజీవులు నశిస్తాయి. పాశ్చరైజ్ చేసిన క్రీమ్ను చల్లని ఉష్ణోగ్రతలో కొంతకాలం నిల్వ చేస్తారు. ఈ సమయంలో క్రీంలోని కొవ్వు నిర్మాణం స్థిరపడుతుంది. కొవ్వు నిర్మాణం స్థిరపడిన తర్వాత క్రీమ్ను పెద్ద పారిశ్రామిక చర్నింగ్ యంత్రాల్లోకి పంపిస్తారు. ఇదే వెన్న తయారీలో ప్రధానమైన దశ. చర్నింగ్ కొనసాగుతున్నప్పుడు క్రీంలోని కొవ్వు కణాలు ఒకదానితో ఒకటి కలిసి వెన్న గింజలుగా మారడం ప్రారంభమవుతుంది. వెన్న గింజలను చల్లని, శుభ్రమైన నీటితో కడుగుతారు. దీనివల్ల మిగిలిన బటర్ మిల్క్ అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి. కడిగిన వెన్నను మెల్లగా మలిచే సమయంలో తేమ సమానంగా పంచబడుతుంది. ఇలా వెన్న మృదువైన, క్రీమీ అయిన నిర్మాణాన్ని పొందుతుంది. మృదువుగా మలిచిన వెన్నను ఆటోమేటిక్ యంత్రాల సహాయంతో అవసరమైన ఆకారాల్లో మరియు పరిమాణాల్లో మలుస్తారు. మృదువుగా మలిచిన వెన్నను ఆటోమేటిక్ యంత్రాల సహాయంతో అవసరమైన ఆకారాల్లో మరియు పరిమాణాల్లో మలుస్తారు. ప్రతి వెన్నముక్క సరైన బరువులో ఉందో లేదో ఖచ్చితంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత అవసరమైన పరిమాణాల్లో ఖచ్చితంగా కట్ చేస్తారు. కట్ చేసిన వెన్నను తేమ చొరబడని, ఆహారానికి అనుకూలమైన ప్యాకేజింగ్లో పూర్తిగా సురక్షితంగా ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసిన ఉప్పు కలపని వెన్నను చల్లని నిల్వగదుల్లో ఉంచి అక్కడి నుంచి శీతలీకరించిన వాహనాల ద్వారా వినియోగదారులకు పంపిణీ చేస్తారు.